మోహన్ వాణి ఛానల్కు నా హృదయపూర్వక ధన్యవాదం. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. ఆ రోజుల్లో పూర్వకాలం, ఈ కాలం అనే కన్నా అప్పట్లో అని మా తరం మొదలు పెడతాం. ఇంతలో నా మనవాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి ఇంకాగమ్మమ్మ అంటాడు. మరీ ఇంత మార్పా? ఏ దేశానికి ఆ దేశం, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మారింది. కాలం 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 అంటే అది కూడా పగలు ఎండ, రాత్రికి వాన, అది కూడా మారుతుందో ఏమంటారు? వీధిలో ఎండ ఉంటుంది, బాల్కనీలో వాన చినుకులు. చూడండి, ఇలా మారుతోంది. ఒకసారి అప్పట్లో మళ్ళీ మొదలుపెట్టా. బాలనగర్లో వానకి పూర్తిగా తడిసిపోయాం. మరి ఇంటికి వచ్చేటప్పటికి అక్కడ వాన లేదు. ఇదేం గమ్మత్తా అనుకున్నాం అప్పట్లో. ఇప్పుడు పరిపాటి అయిపోయిందండి. మొన్న కొత్తగా కొన్న విల్ల మా ఫ్రెండ్ది వానలో సగం మునిగిందట. 30 ఏళ్ల నాటి మా అపార్ట్మెంటు అంత పెద్ద వానలో వీరుల్లాగా తలెత్తి వాన కోసి చూస్తూ ఉండిపోయింది. ఇదండి అసలు విషయానికి వద్దాం. అప్పట్లో పెళ్ళి కుదిరిందంటే ఒక్కో బంధువు వచ్చి విషయాలు తెలుసుకుని వాళ్ళ ఇంట్లో పిల్ల ఉంటే అన్నీ కనుక్కుని వెళ్ళేవారు. ఇదంతా 6 నెలల ముందు నుంచే జరుగుతూ ఉండేది. ఇక పెళ్లి చూపులండోయ్ మా తాతగారి తల్లి చెప్పేవారు, అంటే బామ్మగారు అన్నమాట. పిల్లని అంటే పెళ్లి కూతుర్ని ఒక చాప మీద కూర్చోబెట్టి అమ్మాయి అని ప్రశ్నలు అడిగేవారు, పేరు అన్నీ అడిగేవారు. ఈ కాలం మోకాళ్ళ టెస్ట్ అండోయ్. అప్పట్లో మోకాళ్ళ నొప్పులు ఎవరికీ లేవు. అయినా సరే పెళ్లి కూతురు అంటే చాప వేసుకుని కూర్చుని అలా తల ఉంచుకు కూర్చోవాలన్నమాట. ఇంటికి వెళ్ళి అన్నీ నచ్చిన తర్వాత తల్లి తండ్రి పెళ్లి కుమారుడితో అనేవారు, ఏరా ఏమంటావు, మరి అన్నీ చూసుకుని వచ్చాం, అంతా బాగుంది అనేవాళ్ళు. అమ్మ మీ ఇష్టం అమ్మా, మీరు ఎలా చెప్తే అలాగా అని సిగ్గుపడుతూ చెప్పేవాడు. ఇదండి పెళ్లి కుమారుని సంగతి. ఇక పెళ్లి కుమార్తె పాపం ఒక్కొక్క కుటుంబంలో అయితే ఇలాంటివి చాలా ఎదుర్కొనేవారు. అప్పుట్ట పాపం రామాయణం చదవమనేవారు కొందరు, పాట పాడమని అడిగేవారు కొందరు, సంగీతం వచ్చా అనేవారు కొందరు, అసలు పేపర్ చదవమనేవారండి. ఇదెంత ఇదో చూడండి. చదువు వచ్చా రాదా అనే టెస్ట్లు. ఆ అమ్మాయి పాపం బాలరామాయణం చదివి వినిపించేది, పేపర్ చదివేది. కానీ ఏదో వంకతో సంబంధం తప్పేదనుకోండి, బామ్మ ఇంకా చెప్పేవారు. ఒకానొక దశలో ఆడవాళ్ళకి బాల్య వివాహాలు చేసేవారట. తర్వాత అది కూడా పోయి ఈ విధంగా కొన్ని రోజులు నడిచేవి. తర్వాత ఉమ్మడి కుటుంబాలు, బాధ్యతలు, పిల్లలు, చదువులు. తర్వాత కొన్ని ఏళ్లకి ఆడపిల్లలు ఉద్యోగం చేస్తూ ఉంటే పెళ్ళిళ్ళు అయ్యేవి. వేడినీళ్ళకి చన్నీళ్ళు సాయంరా అనేవారు పెద్దవాళ్ళు. తర్వాత జాబు ఆడవాళ్ళు అంటే అదో డిగ్రీలా తయారైపోయిందండోయ్. ఇంట్లో ఉన్న వాళ్ళను చిన్న చూపు చూడడం తయారు చేశారు సమాజం వాళ్ళు. ఇప్పుడు ప్రతి వారు బిజీ. ఆడపిల్ల పెళ్ళి అయిందంటే సుమారుగా బంధువులు నెల రోజులు ఉండవలసిందే. అప్పట్లో బస్తా బియ్యం వండి వార్చేవారు. ఇటు 3 నిద్రలో అటు 3 నిద్రలో. తర్వాత 16 రోజులు పండగ. మళ్ళీ సారీ చీర పెట్టి అత్తవారింటికి పంపేవారు, కళ్ళు తుడుచుకుంటూ పంపేవారు. ఇప్పుడు ఎప్పుడు 3 రోజులు అవుతాయి, హనీమూన్కి వెళదామా అనే ఆలోచనలే. మొన్న ఒక పెళ్ళిలో తాళి కట్టే సమయాన్న మరుక్షణం నుంచి ఒక చోటికి నేను వెళ్ళడం జరిగింది. ఇద్దరు వాదనలో, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. ఫోటోలు వాడు బిజీగా ఉన్నాడు అటు ఇటు తిరుగుతూ. పురోహితుడు పెళ్లి మంత్రాలతో బిజీగా ఉన్నాడు. పెళ్లి ముత్తైదువులు కట్టుకున్న చీర గురించి చెప్పడాలే. ఎక్కడి నుంచి షాపింగ్ చేశారు, బ్లౌజ్ ఎలా కుట్టించారు, ఎలా మ్యాచింగ్ అయింది, బాగుందా, వేసుకున్న నగలు ఎలా ఉన్నాయి అనుకుంటూ ఒకటే స్పీచ్లు. ఒక ఆమె అందరినీ కూర్చోబెట్టుకుని చెప్తోంది, అంటే పెళ్ళి చూడ్డానికి రాలేదా,
అనుకున్నాను. కాసేపైనా కామ్గా కూర్చోరా అనుకుంటున్నాను. బట్టలు, రోళ్ళు గోల్డ్ నగలు ఎలా ఎక్కడి నుండి ఆర్డర్ చేయాలి అంటూ ఒకటే స్పీచ్లండి. ఈ లోపల పెళ్ళి అయిపోయింది. ముత్తైదువులు హారతి పళ్ళెము దీపాలు వెలిగించాక అమ్మాయిని తీసుకొస్తున్నారు, పెళ్లి కూతుర్ని. అక్కడ కూడా పోటీనండు, ఎవరి చీర బాగా పడాలి, అమ్మాయితో కలిసి నగలు ఎలా కనిపించాలి అనే తాపత్రయమే. వనితలు, సెలబ్రిటీలు వస్తే పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు వద్ద ఎవరు ఉండరండో. సెలబ్రిటీలు వస్తే వాళ్ళ దగ్గరే ఉంటారు. సెలబ్రిటీల పెళ్ళిళ్ళు కోట్ల ఖరీదు ఖర్చు, మధ్యతరగతి పెళ్ళిళ్ళు లక్షల్లో ఖర్చు. ఇదండి ఇప్పటి పరిస్థితి. 5 రోజులు వడ్డింపులు, పంక్తి భోజనాలు, వేళాకోళాలు, పాటలు, ఒకరి మీద ఒకరు జోకులు, మగ పెళ్లివారు ఆడపెళ్లివారు జోకులు, బావమరుదుల వేళాకోళాలు. ఇప్పుడు బావగారి పెళ్ళికి బావమరిది రాడు, వీసాలు లేదు అంటాడు. అక్కడే కూర్చుని మీసాలు మెలిపెట్టుకుంటూ కూర్చుంటాడు. సారీ అంటాడు. వెడితే మళ్ళీ అమెరికాలో కాలు పెట్టలేమేమో అనే భయం ఈ మధ్య మొదలైంది. పెళ్లిమాడు దేవుడెరుగు, ఉన్న జాబు ఊడుతుంది. ఇది భారతీయుల పరిస్థితి. ఎవడైనా పెళ్ళికి రాకపోతే వాళ్ళని జీవితాంతం తెప్పేవారు పాపం. ఆ రోజుల్లో ఏం చేస్తారు, ఆడవాళ్ళకి పెళ్ళికి 4 చీరలు, మగవాడికి 4 పంచెలు కొత్త ఉండేవట. అవి పట్టుకుని 4వ రోజు వెళ్ళేవారు. చీరలు పంచెలు పట్టుకుని ఇంటిల్లపాది పెళ్ళికి పరుగు పెట్టేవారు. మరి పందిరి రాడ్లు వేసే దగ్గర నుంచి ఉండాలండి. మరి పందిరికి ముహూర్తం పెట్టేవారు. అన్నిటికీ ముహూర్తము పెట్టుకోవడాలు. వినాయకుడికి ఉండ్రాళ్ళు పోసిన దగ్గర నుంచి అమ్మాయిని అత్తగారింటికి పంపిన తర్వాత మరికొన్ని రోజులుండి వస్తానే వదినా, వస్తాను రా బావా అనుకుంటూ వెళ్ళేవారండి. మరికొన్ని విశేషాలతో వచ్చేసారి కలుద్దామా? ఇది ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మోహన్ వాణి ఛానల్ హృదయపూర్వక ధన్యవాదములు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్.